భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 38 శ్లోకం సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైతం పాపమవాప్స్యసి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమభావంతో ఉండుము. లాభం వచ్చినా నష్టమొచ్చినా మనసులో తేడా పెట్టకు. జయం వచ్చినా ఓటమొచ్చినా నీవు స్థిరంగా నిలబడు. ఈ విధంగా నీవు యుద్ధంలో పాల్గొంటే పాపం నీను స్పృశించదు. అర్జున తాత్విక వ్యాఖ్యానం. ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు సమత్వం అనే సిద్ధాంతాన్ని అర్జునుని హృదయంలో నాటుతున్నాడు. మన జీవితం కూడా ఓ యుద్ధమే. అందులో విజయం పరాజయం రెండూ ఉంటాయి. కానీ మన లక్ష్యం కర్తవ్యం చేయడం మాత్రమే. సమభావంతో జీవించగలిగితే అది జీవితాన్ని మానవతా ధర్మంలోకి మార్చే మార్గం. ఈ శ్లోకం బోధన మనకెందుకు అవసరం? మనసు అశాంతిగా ఉన్నప్పుడు సమతా భావమే శాంతిని ఇస్తుంది. ఫలితాల కన్నా కర్తవ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. నష్టాలపై దిగులుతో కాక ధైర్యంతో ముందుకు సాగాలి. ప్రేక్షకులకు ప్రశ్న: మీరు జీవితంలో ఎప్పుడైనా ఫలితం గురించి ఆలోచించకుండా కేవలం కర్తవ్యాన్ని చేశారా? అది మీకు ఏ శాంతి ఇచ్చింది? కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి. ధైర్యం అవసరమైన వారితో షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని గీతా శ్లోకాల కోసం. ఓం తత్ సత్. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.